భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి ఆ బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఒక 4-5 ప్రాజెక్టులు మినహా భారతదేశంలో అతి భారీ ప్రాజెక్టులు అంటూ ఏమీ లేవు. బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా తక్కువ ఖర్చుతో కేవలం వాటర్ డైవర్షన్ స్కీమ్స్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కేవలం ఒక 3 టీఎంసీల కెపాసిటీతో బ్యారేజీ నిర్మించిన 12 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చారు. అలాగే ధవళేశ్వరం దగ్గర కూడా అదే పరిస్థితి. అలాగే తమిళనాడులో కావేరీ నది మీద కూడా ఒక ప్రాజెక్ట్ నిర్మించారు. ఇక రాయలసీమలో కేసీ కెనాల్ కూడా బ్రిటిష్ వాళ్ళదే. స్వతంత్రం వచ్చే సమయానికి దేశంలో జనాభా 50 కోట్ల దాకా ఉంటే ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా వేధిస్తూ ఉండేది. కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సదుపాయం ఉన్నా ప్రతి సంవత్సరం కరువు వెంటాడుతూ కేవలం వర్షాల మీద ఆధారపడి సాగు చేయటం, ఇక హైబ్రిడ్ సీడ్స్ అందుబాటులో లేకపోవడం, అప్పటికి పెద్దగా రసాయనాల వినియోగం లేకపోవడంతో జనాలు తిండి గింజలు దొరక్క లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బెంగాల్లో క్షామం గురించి మనం చరిత్రలో చదువుకుంటూనే ఉంటాం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి కారణం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు. దేశంలో జనాభా గుంపులు పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పటికే 50 కోట్లు అయిపోయారు. మరో 2-3 సంవత్సరాలు ఇది 100 కోట్లకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత కోట్లాది మంది ఆకలితో చనిపోతారు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి వచ్చిన రిపోర్టుతో వెంటనే భారతదేశాన్ని ఖాళీ చేసి పారిపోయారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చొరవతో 5 అతి భారీ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టి వెంటనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అందులో భాగంగా వచ్చింది నాగార్జున సాగర్, బాక్రానంగల్, హిరాకుడ్ లాంటి ప్రాజెక్టులు 55లో ప్రారంభించి 65-67 నాటికి దాదాపుగా పూర్తి చేశారు. దాదాపు 70-80 లక్షల ఎకరాలకి సాగునీరు తీసుకొచ్చారు. ఆ తర్వాత హరిత విప్లవం పుణ్యమా అని హైబ్రిడ్ సీడ్స్ అందుబాటులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున రసాయనాలు వినియోగించారు. భారతదేశంలో 300 మిలియన్ల పైగా ఆహార ధాన్యాలను పండించారు. దీంతో భారతదేశంలో ప్రస్తుతం 143 కోట్ల జనాభా ఉన్నా మనం ఆహార ధాన్యాలని బియ్యం, గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. అయితే పప్పు ధాన్యాల విషయంలో, వంట నూనె విషయంలో ఇప్పటికీ భారతదేశం స్వయం సమృద్ధి సాధించలేదు. దిగుమతులే దిక్కు. ఆ పంటల్లో ఇంకా మనం స్వయం సమృద్ధి సాధించాల్సింది. రాబోయే 4-5 సంవత్సరాల్లో వంట నూనెల దిగుమతి అయితే ఆగిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో పెద్ద ఎత్తున 1 కోటి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతా ఉంది. రాబోయే 4-5 ఏళ్లలో అది చేతికొచ్చే అవకాశం ఉంది. ఇక పప్పు దినుసులు అంటాం, అది ప్రస్తుతానికి రాబోయే 10-15 సంవత్సరాలు కూడా ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సింది. ఇక 60-70 సంవత్సరాల కిందట నిర్మించిన ప్రాజెక్టులు పూడికతో నిండిపోతూ దాదాపు ఇప్పటికే 25% నీటి నిల్వ కెపాసిటీని కోల్పోతా ఉన్నాయి. అది ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించిన సమయంలో దాని కెపాసిటీ 408 టీఎంసీలు అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు మాత్రమే. అంటే 23% నీటి నిల్వ కెపాసిటీని కోల్పోయింది. ప్రతి సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద, ఆ వరదతో పాటు వచ్చే బురద, దాంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం మొత్తం పోతా ఉంది. అయితే ఇంత భారీ ప్రాజెక్టుల్లో పూడిక తీత సాధ్యమా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఎప్పుడైతే 2018లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూడిక తీత కార్యక్రమం కూడా చర్చకు వచ్చింది. పూడిక తీయడం అంటే, ప్రాజెక్టులో పూడిక తీయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒక పూడిక తీసిన ఆ మట్టిని మరలా ఎక్కడ పోయాలనేది కూడా సమస్య. సహజంగా ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ బురదంతా పోవడానికి కొన్ని గేట్లు ప్రాజెక్టులో పెడుతూ ఉంటారు, కానీ దాన్ని ఎందుకో వాడరు. ఒకవేళ తీసినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే 95 టీఎంసీల కెపాసిటీని కోల్పోయింది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి. ఇక డెడ్ స్టోరేజ్ కూడా తగ్గిపోయింది. 178 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉండాల్సిన నాగార్జున సాగర్ ప్రస్తుతం 140 టీఎంసీలకు పడిపోయింది. రాబోయే రోజుల్లో ఈ పూడికి పెరిగిపోతూ ఉంటుంది. డెడ్ స్టోరేజ్ తగ్గిపోద్ది. నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటాయి. ప్రాజెక్టులు 100% ఎఫిషియన్సీతో పనిచేయాల్సింది ఇప్పటికే 1/4 అంటే దాదాపు 25% కోల్పోయాయి. నాగార్జున సాగర్ అదే పరిస్థితి, శ్రీశైలం ప్రాజెక్టు అదే పరిస్థితి. అతి భారీ ప్రాజెక్టులన్నిటికీ ఇదే ఇబ్బంది. పూడిక తీత కార్యక్రమాలు, ఎక్కువ బురద రాకుండా ఎగువ ప్రాంతాల నుంచి చేసే కార్యక్రమాలు అనేకం ఉన్నా ప్రాజెక్టుల్లో పూడిక తీసే కార్యక్రమం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఆ పూడిక తీసిన మట్టి మామూలుగా పెద్ద ఎత్తున వస్తుంది. దాని ఖర్చు కూడా ఆ డ్రెడ్జింగ్ చేయాలంటే నీటి లోపల నుంచి తీయాల్సి ఉంటుంది కాబట్టి చాలా రిస్క్తో కూడుకునే వ్యవహారం. అందువల్ల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున బురద, రాళ్ళు, ఇసుక కొట్టుకు రాకుండా
పరివాహక ప్రాంతంలో అడవులను ఎక్కువగా డెవలప్ చేయాల్సి ఉంటుంది. కాంటూర్ గట్లు నిర్మించాల్సి ఉంటుంది. చెక్ డ్యామ్లు ఎక్కువగా నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అవేవి చేయడం లేదు. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ పడిపోయే కొంది లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి లిఫ్ట్ చేసుకొని ఆ నీటిని వాడుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్లో ఇంకా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. 408 నుంచి 312 తగ్గింది. రాబోయే రోజుల్లో అదే 250కో 200 టీఎంసీలకు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ప్రాజెక్టులో పూడికతీత మీద అనేక కార్యక్రమాలు ఉన్నాయి డ్రెడ్జింగ్తో పాటుగా. అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు. అవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. అమలులో సాధ్యం కాని ఆ టెక్నాలజీలు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో కానీ చైనాలో కానీ అలాంటి దేశాల్లోనే ప్రాజెక్టుల్లో పూడి తీసే కార్యక్రమం ఇంతవరకు చేపట్టలేదు. అంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న దేశాల్లోనే లేనప్పుడు భారతదేశంలో ఆ డ్రెడ్జింగ్ కార్యక్రమాలు చేయడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ చేసినా కూడా ఆ మట్టిని తీసుకొచ్చి ఎక్కడ పోయాలనేది కూడా పెద్ద సమస్య. రాబోయే రోజుల్లో ఈ అతి భారీ ప్రాజెక్టులు సగానికి సగం ప్రాజెక్టులు కెపాసిటీని కోల్పోయే అవకాశం ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే పైనుంచి పెద్ద ఎత్తున ఆ బురద రాకుండా అటవీకరణ అంటే ఫారెస్ట్ ఎక్కువగా పెంచడం, మొక్కలు పెంచడం, చెక్ డ్యామ్లు నిర్మించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ప్రాజెక్టుల్లోకి బురద రాకుండా ప్రాజెక్టుల సామర్థ్యం కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.